హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎవరికి చేస్తారు? చాలామంది సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారండి. ఒక హాస్పిటల్లో వచ్చి సంప్రదించడానికి కూడా వీళ్ళు సందేహిస్తూ ఉంటారు. వాళ్ళకి అందరికీ ఐవీఎఫ్ చెప్పేస్తారు, అందరికీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అంత డబ్బులు ఉండవు అని ఎక్కువ వాళ్ళు అనుకుంటూ ఉంటారండి. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ నిజానికి చెప్పాలి అంటే అందరికీ అవసరం పడదండి. సో చాలా తక్కువ మందికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. మీరు కనుక ఎక్కువ లేట్ చేయకుండా కొంచెం చిన్న వయసులోనే మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ పాటు మీరు ట్రై చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న వెంటనే మీరు కనుక వచ్చి సంప్రదిస్తే మ్యాక్సిమం మీకు ఐవీఎఫ్ అవసరం పడకపోవచ్చండి. సో యంగ్ ఏజ్లో ప్లస్ 1 ఇయర్ పాటు మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి రానప్పుడు మీరు వెంటనే వచ్చి కన్సల్ట్ అవుతే చాలాసార్లు మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వరకు వెళ్ళాల్సిన అవసరమే రాదండి. సో ఐవీఎఫ్ నిజానికి ఎవరికి అడ్వైస్ చేస్తాము అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆడవాళ్ళల్లో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు. సో ట్యూబల్ బ్లాక్ ఉంటే ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి కానీ, ఐయుఐ ట్రీట్మెంట్ చేయడానికి కానీ, న్యాచురల్గా ట్రై చేయడానికి కానీ అస్సలు ఏమాత్రం అవకాశం ఉండదు. వీళ్ళకి ఖచ్చితంగా ఐవీఎఫ్ ద్వారా మాత్రమే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండోది స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నప్పుడు. సో కనీసం కౌంట్ అండ్ మోటిలిటీ ఉంటే తప్ప న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ, ఐయుఐ ట్రీట్మెంట్ చేయడానికి కానీ ఛాన్సెస్ ఉండవండి. చాలా తక్కువ స్పర్మ్ కౌంట్ ఉంది అంటే మనం ఎంత మందులు వాడినా కూడా దాన్ని నార్మల్ చేసే సిట్యువేషన్ కనుక లేకపోతే అప్పుడు మనము ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. మూడవది ఎండోమెట్రియోసిస్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు. సో పెద్ద పెద్ద చాక్లెట్ సిస్ట్లు మనం స్కాన్ చేసినప్పుడు కనిపిస్తున్నాయి అనుకోండి. సో వీళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తేనే బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది. వీళ్ళకి ఐయుఐ చేయకూడదు అని కాదు, కానీ 2 ట్యూబ్స్ ఓపెన్ ఉండి అండం పెరిగి విడుదలవుతుంది అంటే ఐయుఐ చేయొచ్చు, కానీ దానికి యాక్చువల్లీ అంత సక్సెస్ రేట్ ఉండదు. కాబట్టి వీళ్ళకి ఐవీఎఫ్ఏ ఫస్ట్ ఆప్షన్ కింద చెప్తాము. నాలుగవది ఎగ్ నంబర్ బాగా తక్కువ ఉన్నప్పుడు. సో ఏఎంహెచ్ లెవెల్స్ లెస్ దెన్ 1.2 ఉన్న ఎవరికైనా కూడా ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెసే బాగుంటాయండి. ఐవీఎఫ్లో కూడా ఎగ్ నెంబర్ తక్కువ ఉంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది, కానీ వీళ్ళకి తక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు వీళ్ళకి వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేయాలి. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఎగ్ నెంబర్ ఫర్దర్గా తగ్గుతూనే వస్తుంది అండ్ మిగతా ఏ ట్రీట్మెంట్లో కూడా ఐవీఎఫ్కి ఉన్నంత సక్సెస్ రేట్ ఉండదు. కాబట్టి అదే తక్కువ ఎగ్ నెంబర్ ఉండి ఏజ్ తక్కువ ఉంటే ఇంకా మనం ఐయుఐ ఆప్షన్ కన్సిడర్ చేయొచ్చు, కానీ ఏజ్ కూడా ఎక్కువ ఉండి ఎగ్ నెంబర్ తక్కువ ఉంటే మాత్రం వీళ్ళకి ఐవీఎఫ్ఏ డెఫినెట్లీ బెటర్ ఆప్షన్ అండి.